ఏదైతే మొన్న లగచర్ల గ్రామంలో కలెక్టర్ మీద కానీ లేకపోతే స్పెషల్ ఆఫీసులపై దాడి జరిగింది కదా, దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఇక్కడ ఆ టీజీఓ టీఎన్జీఓ సంఘం నాయకులైతే ఆల్రెడీ మీటింగ్ పెట్టుకున్నారు. ఆ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు అన్న, ఏంటి అసలు మొన్న కలెక్టర్ మీదనే దాడి లేకపోతే పోయిన సిబ్బంది మీద దాడి ఎట్లా వస్తున్నారు? ఇది ప్రభుత్వం మీద దాడిగా నేను అభివర్ణిస్తున్నా. ఎందుకంటే ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలను ప్రజలకు తీసుకుపోవడానికి అక్కడ ఉన్న కలెక్టర్ గారు అయితే అందరు సిబ్బంది అందరు ఉద్యోగులు వచ్చి ప్రజలతో మాట్లాడినప్పుడు దాడి చేయడం అనేది ఇది ఖండించదగ్గ విషయం. మరి ఇటువంటి ఖండన ఎవరు చేసినా తప్పే. మరి ప్రభుత్వ ఉద్యోగులుగా గతంలో చూసినాం, అక్కడక్కడ దాడులు జరిగినాయి. మరి చాలాసార్లు మేము హెచ్చరించినాం. మరి దాడులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం, ముఖ్యమంత్రి గారు చెప్తున్నాం. ఇటువంటి దాడులు మళ్ళీ జరగకుండా పీడీ యాక్ట్ వాళ్ళని పెట్టి వాళ్ళ కఠిన చర్యలు తీసుకోవాలి. మరి చాలామంది ఇలా ప్రజానాయకులు ఉన్నారు. మరి ఉద్యోగులుగా మేము అందరం ప్రజల్లో ఒక భాగమే. మీ పిల్లలుగా ఇలా ఉద్యోగులు వచ్చిన మా పిల్లల మీద మా ఉద్యోగుల మీద దాడి చేసినప్పుడు మీ ప్రభుత్వంగా వీళ్ళందరూ ఖండించవలసిన అవసరం ఉన్నది, కానీ ఖండించలేదు. మరి ఎటువంటి ఖండన చేయకపోతే మా ఉద్యోగులు కూడా భవిష్యత్తులో ఇటువంటి చర్యలు జరిగితే ఊరుకునే పరిస్థితే లేదు. జిల్లా కలెక్టర్ మీదనే మాట్లాడుకుందాం రా అని పిలిచి, లేకపోతే అక్కడ ఏమైందేమో కలెక్టర్ కూడా అదే అన్నాడు. వాళ్ళు చర్చలకే పిలిచారు, దాడి ఉద్దేశం లేదని చెప్పేసి కలెక్టర్ కూడా చెప్తున్నాడు. ఆల్రెడీ నా మీద ఏం దాడి జరగలేదని చెప్పేసి. వాస్తవానికి చర్చలకు పిలిచారు. వాస్తవానికి కలెక్టర్ గారు అంటే కలెక్టర్ గారు కూడా వాళ్ళు దాడిని చెప్పుకోలేని పరిస్థితులు ఇలా ఇక్కడ ఉన్న ప్రజానాయకులు ఉన్నారు. ఇక్కడ ఉన్న అక్కడ రైతుల ముసుగులో కొందరు కావాలని ఇది చేసినట్టుగా మేము భావిస్తున్నాం. మరి ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం, రేవంత్ రెడ్డి గారిని అటువంటి వాళ్ళు చర్య తీసుకోవాలి. ఒక జిల్లా కలెక్టర్కే రక్షణ లేక ఉంటే మా చిన్న చిన్న ఉద్యోగులు ఎలా క్షేత్రస్థాయిలో తిరిగే ఉద్యోగులకు రక్షణ ఎలా ఉంటుందని ప్రభుత్వాన్ని అడుగుతున్నా. మరి ఇటువంటి ఉపేక్షించేది లేదు. గతంలో కూడా చూసినాం, ఒక ఎంఆర్ఓ మీద కిరసనాలు పెట్టి దానం చేసినా మాట్లాడని పరిస్థితికి వచ్చింది. అంటే మీరు ప్రభుత్వ ఉద్యోగులుగా మేమైనా తప్పు చేస్తే మా మీద చర్యలు తీసుకోవడానికి పైన అధికారులు ఉంటారు, లేకపోతే చట్టా ఉంటుంది, లేకపోతే అన్ని రకాలమైన చర్యలు తీసుకోవచ్చు. కానీ ఎవరి మీద దాడి చేసడం అనేది ఇది ఖండించదగ్గ విషయం. ఎవరి మీద ఎవరు దాడి చేయకూడదు. మీరైతే రైతులుగా నేను చెప్తున్నాం, వాళ్ళు నిరసన చెప్పే అవసరం ఉంటుండే, మరి ధర్నాలు చేసే అవసరం ఉంటుండే, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. కానీ ఇలా ప్రభుత్వం ఉద్యోగులుగా వాళ్ళ విధి విధానాలు ఉండాలని కొట్టడం నిజంగా కట్టెలతోని రాళ్లతోని ఒక ఎంతమైనా ఘోరం. అంటే ఇది ఎక్కడో బీహార్లోనో ఒరిస్సాలోనో జరిగిన దాడి లెక్క నాకు అనిపించింది వాస్తవానికి. ఇంత మంచి తెలంగాణలో ఎప్పుడు తెలంగాణ ఉద్యమం చేసినా కూడా అటువంటి దాడి వరకు జరగలేదు. మరి ఇవాళ ప్రభుత్వ ఉద్యోగుల మీద దాడి అంటే మేము చెప్తున్నాం, ఎవరైనా రాజకీయ నాయకులు ఒక్కడేమో మాట్లాడుతున్నాం. మీరు కనీసం ఒక్క రాజకీయ నాయకుడు కూడా ఇలా మాట్లాడలేని పరిస్థితి. అంటే ఇలా ప్రజలలో ఉద్యోగులు భాగం కాదా? మరి ఇలా ఉద్యోగులకి అన్ని హక్కులు ఉన్నాయా? వాళ్ళ భూములు తీసుకున్న ఉద్యోగులు ఏమైనా బయట అమ్ముకుంటారా? అంటే ప్రతిపక్షాలు చేస్తున్నాయంటే కేవలం రేవంత్ రెడ్డి విధానాలకు అంటే ప్రజలు బాగా విసుగుపోయి అదంతా ప్రభుత్వ ఉద్యోగుల మీద చూపెడుతున్న వాళ్ళు అంటున్నారు. మీరు రాజకీయంగా చూసుకోండి. మీరే పొలిటికల్ వాళ్ళ మీద దాడి ఉండదు, కానీ మా ఉద్యోగుల మీద దాడి ఉంటుందా? మరి వాళ్ళు ఏమైనా చేసిన అక్రమంగా చేశారా? రైతులకు చెప్పవలసిన బాధ్యత ఉద్యోగులపైనే ఉంటుంది కదా. ఆ ఉద్యోగులే వచ్చి మీకు మాట్లాడుతుండ్రు, మా కలెక్టర్ గారు మాట్లాడుతుండ్రు, అక్కడ అందరూ ఉద్యోగులు ఉన్నారు. మీ సమస్యలు పరిష్కరించమని చెప్పండి. పరిష్కారం కాకపోతే తర్వాత ప్రభుత్వం దృష్టి తీసుకుపోతాం, కోర్టులు ఉంటాయి. కానీ దాడి చేయడం అనేది నిజంగా నీచమైన చర్య. అది ఎవరైనా ఖండించాలి. ఇలా ఎమ్మెల్యేలైనా, మంత్రులైనా, ఎంపీలైనా, రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు ఖండించవలసిన బాధ్యత అందరికీ ఉన్నది. కానీ రైతుల ముసుగులో అయితే రైతులైతే దాడి చేయవచ్చా ఉద్యోగుల మీద? ఏ సమాచారం తీసుకుపోతారు ఈ రాజకీయ నాయకుడిని అడుగుతున్నా. మీరు రాజకీయం చేయడానికి మా ఉద్యోగులే కాదు, ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వంలో మా ఉద్యోగులు ఉంటారు. అంటే ఆందోళన చేసిన వాళ్ళు, దాడి చేసిన వాళ్ళు చిన్న చిన్న ఎస్టీకి సంబంధించి చేసిన రైతులు వాళ్ళ భూములు కోల్పోద్దనే కలెక్టర్ మీద దాడి చేశారని చెప్పేసి ప్రతిపక్షాలు చేస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో రైతుల మీద కేసులు పెట్టద్దని చెప్పేసి ఆ ప్రతిపక్షాలన్నీ కోరుతున్నాయి. అంటే మాకు అర్థం కాలేదు. చిన్న చిన్న రైతులైతే, ఎస్సీ ఎస్టీ అయితే ఏమైనా రాజ్యాంగం హక్కు కల్పించింది ఉద్యోగుల మీద దాడి చేయడానికి? అందరూ సమానమే, ప్రభుత్వానికి, ప్రజలకి, ఉద్యోగులకి అందరూ సమానమే. అక్కడ మేము అనేది ఉద్యోగుల మీద దాడి చేయటం అనేది అది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అది ఏ రాజకీయ పార్టీ అయినా కావచ్చు. ఇందులో మేము భౌతికంగా దాడి చేసిన అక్కడున్న ఒకళ్ళిద్దరినో కాదు, దాని వెనక కుట్ర కోణం దాగి ఉంది, రాజకీయ కారణాలు ఉన్నాయి అనేది మాకు డౌటు. ఆ డౌట్ని ముఖ్యమంత్రి గారి ద్వారా ఛేదించి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమంటున్నాం. కంప్లైంట్ ఎవరికి ఇవ్వాలి జిల్లాలో?
ఎవరు సాల్వ్ చేసేది? ఎవరికి వచ్చినా, ఆ చిన్న రైతులకు వచ్చినా, ఎస్సీ ఎస్టీ రైతులకు వచ్చినా, ల్యాండ్ ఎక్విజిషన్లో లబ్ధిదారులకు వచ్చినా, ఆ భూసేకరణకు ఉన్న రైతులకు వచ్చినా ఎవరు సాల్వ్ చేయాలి? కలెక్టర్ గారు ఎందుకు వెళ్ళారు అక్కడికి? అడిషనల్ కలెక్టర్కి ఎందుకు వెళ్ళాడు? కడా అధికారి ఎందుకు వెళ్ళారు? ఆర్డీఓ గారు ఎందుకు వెళ్ళారు? డీటీ, తహసీల్దారు వీళ్ళంతా ఎవరి కోసం వెళ్ళారు? రైతులదే, వాళ్ళతో మాట్లాడడం కోసం. అది స్టాట్యుటరీ ప్రోగ్రామ్. పబ్లిక్ హియరింగ్ అనేది ఎనీ ల్యాండ్ ఎక్విజిషన్ కానీ ఏదైనా ఆ కన్సర్న్డ్ అధికారి ఆ టైంకి వెళ్ళి ప్రజాభిప్రాయం తీసుకుంటాడు. తీసుకోవాలన్నా వద్దనేది క్లియర్గా చెప్పుకోవచ్చు. ఇంతకుముందు తెలంగాణ యాజిటేషన్ ఇంతకంటే ఉధృత స్థాయిలో ఉవ్వెత్తులు లేచింది. ఎక్కడన్నా ఇటువంటి ఇన్సిడెంట్ జరిగిందా? ఎక్కడన్నా. ఇది మేము అనేది ప్రీ ప్లాన్డ్గా కావాలని కొంతమంది చేసింది. అది మమ్మల్ని ఉద్యోగుల్ని బలిపశులు చేయొద్దంటున్నాం. మీరు చూసుకోండి, మాకు 2 చేతులు ఉన్నాయి, మాకు కుటుంబాలు ఉన్నాయి, మేము ఉద్యమాలు చేసిన చరిత్ర ఉంది. 10 లక్షల కుటుంబాలు, 206 సంఘాలు. ఏ గవర్నమెంట్ వచ్చినా మేమే చేయాలి పని. ఈ చర్య మంచిది కాదు. దాంతోపాటుగా మేము పౌర సమాజాన్ని అడుగుతున్నాం. తెలంగాణలో ఏ చిన్న ఇష్యూ జరిగినా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాతో పాటు రాజకీయ పార్టీలు, ప్రతిపక్షాలు, అధికార పార్టీ, తర్వాత ఉద్యమ సంఘాలు, కుల సంఘాలు అందరూ ఖండిస్తారు. మొన్న జరిగిన ఇష్యూలో కొద్దిమంది ప్రముఖులు, మేధావులు తప్ప మిగతా అందరూ కూడా మౌనం వహించారు. ఎందుకు అంటే ఇదేదో 2 రాజకీయ పార్టీల మధ్యన ఇది కుట్రకోణంలో జరుగుతుంది. మేము అడిగేది అక్కడ భూసేకరణ గురించి మాకు సంబంధం లేదు, ఫార్మా కంపెనీ గురించి మాకు సంబంధం లేదు, ల్యాండ్ ఎక్విజిషన్ గురించి లేదు. డ్యూటీ అది. ఎవరైనా ఎగ్జిక్యూటివ్ జాబ్లో మహిళా అధికారులు 33% ఉన్నారు. ఇప్పుడు నైటు ఎగ్జిక్యూటివ్ జాబ్లో నైట్ 9-10 కూడా అడవుల్లో, గుట్టల్లో, రాళ్లల్లో, ఓళ్ళల్లో, కాలనీలో తిరిగి పనిచేస్తున్నారు. ఈ రకంగా చేస్తే మీకు పెన్షన్ వస్తుందా రేపు? ఫైనల్గా ఇంకోటి, కులగణనకు సంబంధించి కూడా ఎవరైతే సర్వేయర్స్ ఉన్నారో వాళ్ళ మీద కూడా దాడులు చేయడం, లేకపోతే సెల్ ఫోన్తో షూట్ చేయడం, వాళ్ళని మాట్లాడడం ఎట్లా వస్తున్నారు? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా రాష్ట్ర ప్రజలు కడుతున్న పన్నులతోనే జీతభత్యాలు తీసుకుంటున్నాం. జవాబుదారీ వ్యవస్థలో ఉన్నాం. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రతి ఆదేశాన్ని గడప గడపకు తీసుకుపోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మీద ఉంటుంది. అట్లాంటి ఉద్యోగులని ఇప్పుడు కులగణన కార్యక్రమం బీసీ నడుస్తూ ఉంది. దాంట్లో కూడా రకరకాల ప్రశ్నలు ఉన్నాయంటే అది రాష్ట్ర ప్రభుత్వం డిజైన్ చేసి ఇచ్చిన దాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగిగా, అధికారిగా గడప గడపకు తీసుకుపోయి వాళ్లకు ప్రభుత్వం చెప్పిన ఆదేశాలు చెప్పి ఆ సమాచారం దేవాల్సిన బాధ్యత మా పైన ఉంటుంది. కానీ పోయిన సమయంలో కూడా ఉద్యోగులపైన కూడా దాడులు జరుగుతున్నాయి. నిన్న జరిగిన దాడి కానీ ఇది కానీ, నిన్న జరిగిన దాడి అయితే ప్రీ ప్లాన్గానే జరిగింది. ఇందాక మా జేఏసీ నాయకులు, మా జగదీష్ అన్న, సీనన్న మాట్లాడినట్లు ఒక ఆర్గనైజ్ మేనర్లో దాడి జరిగింది. కలెక్టర్ గారు చెప్తలేడు అంటే కలెక్టర్ గారు ఎందుకు చెప్తలేరో వారిని అడగండి. కానీ మేము చూసింది మా అధికారులు ఉన్నారు అలా. కలెక్టర్ కూడా మా ఎంప్లాయే. అలా అడిషనల్ కలెక్టర్ గారు ఉన్నారు, వెంకటరెడ్డి గారు ఉన్నారు, శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆ పిల్లగాడు రహీం ఉన్నాడు, సెక్యూరిటీ ఆఫీసరు, సెక్యూరిటీ గార్డు ఉన్నాడు, 4వ తరగతి ఉద్యోగి అటెండర్ ఉన్నాడు శ్రీనివాస్. వీళ్ళందరిపైన కూడా దాడి జరిగింది. రైతులు రైతులు అని చెప్తున్నారు. ఏ రైతు కూడా పంట పండించి ప్రజల వరకు చేర్పించి కష్టంతో బతుకులు రైతులై, అట్లాంటి రైతులని అడ్డం పెట్టుకొని వాళ్ళని బద్నాం చేసుకుంటారు. రైతు ముసుగులో నిన్న జరిగిన దాడిని రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు తీవ్ర స్థాయిలో ఖండించిండు. వారు ఖండించిన తర్వాత 1-2 మంత్రులు ఖండించారు. ప్రజాప్రతినిధులు, మిగతా మంత్రులు ఏమైనరు? రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అంటే అడ్డ మీద కూలీలా? మీరు ఇష్టం వచ్చినట్టు దాడి చేస్తాం, మేము చూసుకుంటాం, మేము పవర్లు ఉన్నప్పుడు మేము చూస్తాం, మేము అంటే అవన్నీ నడవై. 100% రాష్ట్ర చేసి చాలా సీరియస్గా తీసుకుంది. ఇందాక గౌరవ మా నాయకులు చెప్పినట్లు వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా కఠినంగా శిక్ష చేయాలి, పీడీ యాక్ట్లు పెట్టాలి. ముఖ్యమంత్రి గారు మీకు విజ్ఞప్తి చేస్తున్నాం, తెలంగాణ ఎన్జిఓల పక్షాన, జేఏసీ పక్షాన 100% మేము మీ ఎంబడి ఉన్నాం. మీరు వాళ్ళపైన యాక్షన్ తీసుకోండి, పీడీ యాక్ట్లు పెట్టండి. ఈరోజు రెవెన్యూ ఉద్యోగులంతా కూడా భయప్రాంతాలకు గురైనారు. నిన్న రెవెన్యూ నాయకులంతా కూడా వంగారవేందర్ రెడ్డి గారి నుంచి మొదలైతే అందరూ పోయినాడికి, గోల్కొండ సతీష్ నుంచి మొదలైతే ప్రతి ఒక్కరు కూడా అది ఒకటే మాట చెప్తున్నారు, రాష్ట్ర జేఏసీ దీని మీద కార్యాచరణ తీసుకోవాలి. ఈరోజు ఇప్పుడు అన్ని సంఘాలు వచ్చినాయి, వీరందరితో మాట్లాడి కార్యాచరణ కూడా ప్రకటిస్తాం. మీ ద్వారా కూడా విజ్ఞప్తి చేస్తాం, ప్రభుత్వ ఉద్యోగులు 4వ తరగతి ఉద్యోగుల నుంచి మొదలైతే అధికారి వరకు ఎవరు దాడి చేసినా సహించేది లేదు. గౌరవ ఐఏఎస్ ఆఫీసర్లకు కూడా అసోసియేషన్ ఉంది, ఇంతకుముందు స్పందించారు. ఈరోజు ఎవరు మాట్లాడలే, వాళ్ళు కూడా మాట్లాడాలి. ఎందుకు మాట్లాడతారు? మంత్రులు 2-3 అన్నారు, మాట్లాడాలి. మనది ఉద్యోగుల జాతి, మన ప్రభుత్వాలకు అతీతంగా పనిచేయాలి. 100% మీ ప్రభుత్వం రాష్ట్రాన్ని మంచి రాజకీయం ఎవరు మీ ముంగట్నే ఉంది. నేనే నా నోట్కొని ఎందుకు ఉంటారు? మీకు తెలియదా ఎవరు రాజకీయం చేస్తుండ్రు? ఈ రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తారు. గౌరవ ముఖ్యమంత్రి గారి పైన సంపూర్ణ నమ్మకం ఉంది. మాకు 100% మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. వాళ్ళ మీద పీడీ యాక్ట్లు పెట్టండి. మిగతా ఎవరైనా దొంగలు ఉంటే వాళ్ళని కూడా రాజీ చేసి ఐఏఎస్ అధికారులను కూడా మేము కొడుతున్నాం.
మీరు కూడా దీనిపైన స్పందించండి. మేము అంటి ముట్టనట్లు ఉంటామంటే రేపు మీ పైన కూడా మా పైన కూడా దాడులు జరుగుతాయి. ఎందుకంటే వాళ్ళకి ధైర్యం పెరుగుతుంది. అట్లాంటి ధైర్యాన్ని ఇవ్వద్దు. మనం అందరం కూడా ఒక కుటుంబంలో రాష్ట్ర జేఏసీ ఢిల్లీలో చైర్మన్ ఉన్నప్పటికి కూడా ఇమీడియట్గా సెక్రటరీ జనరల్ చెప్పగానే ఢిల్లీ నుంచి ఉరికొచ్చి ఈరోజు జేఏసీ సమావేశం ఎందుకు పెడుతున్నాం? దీని తీవ్రత అర్థం చేసుకోవాలి. ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. నిన్న గౌరవ డీజీ గారితో కూడా కలిసినాం. మళ్ళీ రేపు ఈరోజు కార్యాచరణ వెనక పెద్ద నాయకత్వం ఏ ఆలోచన చేస్తుందో, ఏం కార్యాచరణ ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా, రాష్ట్ర జేఏసీగా, తెలంగాణ ఎన్జిఓస్గా, గెస్టెడ్ అధికారులుగా, 4వ తరగతి ఉద్యోగులుగా, రెవెన్యూ ఉద్యోగులుగా, అన్ని సంఘాలుగా రేపటి నుంచి కార్యాచరణ మళ్ళా ప్రజలకు తెలవాలి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎట్లా పనిచేస్తారన్నది. రైతులను బదనాం చేసే ప్రయత్నం చేయకండి. రైతులు ఇట్లాంటి పని చేయరని అది నా వ్యక్తిగత ఆలోచన విధానం. అయినా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అన్ని యంత్రాంగాలు ఉన్నాయి, నిఘా వర్గాలు ఉన్నాయి. నిఘా వర్గాల ద్వారా సంపూర్ణమైన సమాచారం తెచ్చుకొని పీడీ యాక్ట్లు పెట్టి వాళ్ళని లోపల తోయండ్రి. మేము మీ ఎంబడి ఉన్నాం. ప్రభుత్వానికి అన్ని విషయాల్లో సహకరిస్తాం. చూసారు కదా, మొత్తం అంటే వెహికల్ మీద పోయి పెద్ద పెద్ద రాళ్లతో దాడి. ఇప్పుడు ఫ్యూచర్లో కూడా మళ్ళీ ఏదైనా ప్లాన్ చేయాలన్నా, లేకపోతే ఏదైనా సర్వే చేయాలన్నా, వెళ్ళాలన్నా ఎట్లా ఉంటుంది మీ పరిస్థితి? దానికోసమే రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ ఉద్యోగులు నిన్న ఈరోజు నిరసనలు తెలుపుతూనే ఉన్నారు. ఎందుకంటే పెద్ద అధికారులకే ఇంత సంఘటన జరిగినప్పుడు మేము చిన్న ఉద్యోగులం, మేము రేపు గ్రామ స్థాయిలోకి పోయి మేము ఏం పని చేయగలం అనే ఒకటి భావన కలుగుతుంది. ఇలాంటి సంఘటన మళ్ళీ పునరావృతం కావద్దనే ఉద్దేశంతో ఇలా ఉద్యోగులు అందరూ మనము ఏదైనా చేయాలి. జరిగిన తర్వాత ఉద్యోగుల మానసిక పరిస్థితి ఎట్లా ఉంది? మీకు కూడా కింది స్థాయి నుంచి ఫోన్స్ వస్తుంటూ ఉంటాయి కదా, వాళ్ళు కూడా భయపడుతూ ఉంటారు. కింది స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో పనిచేసే వాళ్ళు, వాళ్ళ మానసిక స్థితి ఇప్పుడు ఏ విధంగా ఉంది? ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి సంక్షేమ పథకాన్ని రెవెన్యూ ఉద్యోగులు గ్రామాలకు వెళ్ళి అందిస్తుంటారు. అందులో భాగంగానే ఫార్మా కంపెనీ నిర్మాణం కోసము, అంటే అదొక సంక్షేమ పథకం లాగానే భావించాలి. ఎందుకంటే రేపు ఎంతోమందికి ఉద్యోగాలు దొరుకుతాయి ఆ ఫార్మా కంపెనీ వల్ల. దానికి ల్యాండ్ కావాలి. ల్యాండ్ కావాలి అంటే రెవెన్యూ ఉద్యోగులకు ల్యాండ్ అక్వైర్ చేయాలి. ఆ ల్యాండ్ అక్వైజేషన్ భాగంలోనే ఈ రెవెన్యూ ఉద్యోగులు అక్కడికి పోయి లాక్కోవడానికి పోలే వాళ్ళు. వాస్తవంగా దాన్ని చర్చించడానికి మాత్రమే, వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవడానికి మాత్రమే జిల్లా కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు అక్కడ ఉన్న మీ వర్షన్ చెప్తారు, కరెక్ట్, బాగానే ఉంది. రైతులు చెప్పేందంటే మేము అవన్నీ చేసినాం, అయిపోయింది, మేము ఆల్రెడీ మాకు వద్దన్నాం, గవర్నమెంట్ ఖచ్చితంగా జబర్దస్తి చేస్తుందని చెప్పేసి. ఇప్పుడు డైరెక్ట్ అయితే వాళ్ళు రేవంత్ రెడ్డి దగ్గర పోలేరు, మధ్యలో మీరే ఉంటారు కాబట్టి ఆ కోపం మీద మేము చూపెట్టారని వాళ్ళు అంటున్నారు. అలా కాదు. ఎందుకంటే వీళ్ళు పోయింది అభిప్రాయ సేకరణకు పోయారు, ల్యాండ్ లాక్కోవడానికి పోలేదు. ఎందుకంటే వాళ్ళకి నోటీస్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. ఇంకా నోటీస్ ఇచ్చి తప్పకుండా మేము తీసుకుంటున్నామని నోటీస్ ఇచ్చినప్పుడు ఆ విధంగా యాక్షన్ తీసుకున్న ఒక విధంగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఏం లేదు, ఇంకా మాట్లాడడానికి మాత్రమే పోయిన అక్కడికి. మాట్లాడి అభిప్రాయ సేకరణ దాన్ని ఇంక 10 రూపాయల 15 రూపాయల అన్నట్టు కొంచెం మాట్లాడడానికి, మధ్యాహ్నం మాట్లాడడానికి అక్కడికి పోయారు తప్ప వీళ్ళు లాక్కోవడానికి అయితే పోలేదు. ఖచ్చితంగా కలెక్టర్పై కానీ లేకపోతే ప్రభుత్వ సిబ్బందిపై జరిగిన దాడైతే చాలా కుట్రకోణం ఉంది. ఖచ్చితంగా ఏంటంటే మేము ప్రభుత్వ ఉద్యోగులం, ఏ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వం సంబంధించి పథకాలను మాత్రమే ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఖచ్చితంగా మాపై దాడి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము సహించబోం. భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి మేము అండగా ఉంటాం. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపడతాం. ముఖ్యమంత్రి దీనిపై కంపల్సరీ పీడీ యాక్టులు పెట్టాలి. ఎవరైతే దాడిలో పాల్గొన్నారో వాళ్ళందరి మీద పీడీ యాక్టులు పెట్టే విధంగా మేమైతే ఆ గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకొస్తామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాజుతో సురేష్, సిగ్నల్ టీవీ, హైదరాబాద్.